నగర్ని తీర్చిదిద్దుతాం. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా ఎన్ని రంకెలేసినా బీజేపీ వాళ్ళు సిల్లి గవ్వ తేరు. మోడీ ముందల నిలబడి అడిగే ధైర్యం నాదే. మా ఈడ బండి గుండు బాగానే మాట్లాడతారు ఈడ మైకుల ముందల, కానీ మోడీ ముందల వీళ్ళకి నిలబడి అడిగే ధైర్యం ఉందా? మోడీ నుంచి చిల్లి గవ్వ తెచ్చే ధైర్యం ఉందా? మోడీ వీళ్ళకి అపాయింట్మెంట్ అని ఇస్తాడా? మోడీ దగ్గరికి వీళ్ళ ముఖమే చల్లదు, వీళ్ళ ముఖమే గుర్తు పట్టాడు. మోడీ గుర్తు పట్టేటట్టుంటే కరీంనగర్ కౌటర్ రింగ్ రోడ్డు బండి సంజయ్ దేవాలి, వరంగల్ కౌటర్ రింగ్ రోడ్డు తీసుకురావాలి. ఇవాళ కరీంనగర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించుకురావాలి. ఇవాళ నిజంగానే మోడీ దగ్గర మీకు పరపతి ఉంటే కాళేశ్వరంలో 1000 కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ హరీష్ను బొక్కలు వేయాలి. కారు దందాలు ఇవాళ సంపాదించిన కేటీఆర్ను బొక్కలు వేపియాలి. బండి సంజయ్ గారు, మీరు ఈడుండి మా వాళ్ళని బెదిరించుడు, మా వాళ్ళ మీద రంకెలేసుడు కాదు. బండి సంజయ్ గారు, మీ శాతనైతే కేసీఆర్ను బొక్కలు వేపియండి. మీకు వాళ్లకు గూడు పుటాని లేదు, చీకట్ల ఒప్పందం లేదు అంటే కేసీఆర్ హరీష్ను కేటీఆర్ను సిబిఐతో నీ బొక్క లేపించినాక నువ్వు మాట్లాడాలి. బండి సంజయ్ గారు, మీరు కార్యకర్త నుంచి వచ్చి ఎదిగిరు బాగానే ఉంది, మీరు కౌన్సిలర్ ఉన్నోళ్ళు ఎంపీ అయిన బాగానే ఉంది, ఎంపీ అయిన వాళ్ళు కేంద్ర మంత్రి అయిన బాగానే ఉంది, మీ పరిస్థితి బాగానే ఉంది, కిషన్ రెడ్డిది బాగానే ఉంది. మరి కరీంనగర్ మున్సిపాలిటీ పరిస్థితి ఏముందని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినవో ఏమి ఇచ్చినవో చెప్పు. మీటింగ్ పెట్టుడు కాదు, మీ జాతీయ అధ్యక్షుని తెచ్చుడు కాదు, ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినవో లెక్క చెప్పు. అది మాత్రం శాత కాదు. చేసేటోళ్ళ కాళ్ళల్లో కట్టే పెట్టుడు వాళ్ళతో చేరి. గట్లాంటి వాళ్ళతో ఎవడని చేరుతాడే? బయటికి మాట్లాడతావు కానీ లోపల ఏం జరుగుతుందో నీకు తెలియదా? బండి సంజయ్ గారు, మీ నాయకత్వం కేసీఆర్ కేటీఆర్తో ఎట్లా కలిసిపోయినో మీకు తెలియదా? మీ కిషన్ రెడ్డి ఎప్పుడైనా హైదరాబాద్లోకి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిండా? మీ కిషన్ రెడ్డికి నోరని తెరిసే ధైర్యం ఉందా కేసీఆర్కు కేటీఆర్కు వ్యతిరేకంగా? బండి సంజయ్ గారు మీకు కనిపిస్తలేదా మీ నాయకులు ఎవరెంబడి తిరుగుతుర్రో? అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇవాళ సమస్యలు పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధికి పునాదులు వేసుకొని ఇవాళ మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఎవరు ఏమి దేరు, ఎవరు ఏమి ఇయ్యరు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడాల్సిన పని లేదు. మనకు సత్తా ఉంది, మనకు శక్తి ఉంది, తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం ఉంది. ఈ ఆదాయాన్ని పేదలకు పంచి పెట్టి సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మా మంత్రివర్గం అంతా తీసుకుంటుంది. మీ అందరి సహకారం ఉండాలి. కరీంనగర్లో మీరు 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 50% పదవులు ఇచ్చినామయ్యా. 3 మంత్రులు ఇచ్చినాం, 1 విప్ ఇచ్చినాం. ఇంతకంటే ఎక్కువ పార్టీ ఏమిస్తుంది మీరు చెప్పుర్రి? 8 మంది ఎమ్మెల్యేలను మీరు గెలిపిస్తే 3 మంత్రులు అయిన, 1 విప్ వచ్చిండు, 4 పదవులు ఇచ్చినాం. 2 ఎమ్మెల్యేలు జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు అయ్యారు. మీరు ఎంత గెలిపిస్తే అంత మీకు సేవ చేసే అవకాశం పార్టీ తీసుకుంటుంది. పిండిని బట్టి రొట్టి ఉంటుంది, మా అక్కలకు బాగా తెలుసు. మీరు మా గడ్డి గాడిదకేసి మీరు ఆవు దగ్గర పాలు విండాలంటే కుదరదు. మీరు ఆ గాడిదలకు ఓటేసిందంటే వాళ్ళు చేసేది ఏం లేదు. దయచేసి మంచోళ్ళని ఎన్నుకోండి, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి, మీ సమస్యల్ని తెలిసిన వాళ్ళని ఎన్నుకోండి, మీతోని మర్యాదగా ఉండేటోళ్ళని ఎన్నుకోండి. మున్సిపల్ మంత్రిగా మీకు నిధులు ఇచ్చే బాధ్యత నాది. మళ్ళీ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు వస్తా, కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తా. ఎట్టి పరిస్థితుల కరీంనగర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి. ఎగరడానికి మీ అందరి సహకారం ఉండాలి. మీరందరు సిద్ధమేనా? చొప్పదండితో పాటు కరీంనగర్ 15 మున్సిపాలిటీలు గెలిపించడానికి సిద్ధమేనా? 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 సిద్ధమా అక్క? సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తురి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. అస్తం గుర్తుకే, గట్టిగా అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే. ధన్యవాదాలు.